హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకలకాల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహు, కేతు, కుజదోషాలకు నాగ ప్రతిష్టలతో పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు, సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, అసలు ఈ కాలసర్ప దోషాల వల్ల వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుందండి? సహజంగా ఈ యొక్క కాలసర్పదోషం ఎవరికున్నా సరే అమ్మా, వివాహం సమయానికి వచ్చేటప్పటికి కొంతమందికి చిన్నతనంలో 19 ఏళ్ళకే వివాహం అవుతుంది. కొంతమందికి వచ్చేటప్పుడు 21వ సంవత్సరం మళ్ళీ ఒక అవకాశం వస్తుంది. అది కనుక మిస్ అయినట్లయితే మళ్ళీ 29వ సంవత్సరంలో మళ్ళీ ఒక అవకాశం వస్తుంది. అది కూడా మిస్ అయితే మళ్ళీ 33కి వస్తుంది. 33 దాటిందంటే ఇక పెళ్లి కావడం కష్టం. అయితే కొంతమందికి 39 సంవత్సరాలకు అవుతుంది, తర్వాత కావడం కష్టం. కాబట్టి ఇటువంటిది ముందే గ్రహించుకుని కనుక దానికైనా పరిష్కార మార్గం చేసుకున్నట్లయితే ఏ సమయానికి ఏది జరగాలో అది జరగకపోవడమే కాలసర్పదోషం. అంటే కాలాన్ని ప్రతి లేట్ అయిపోతుంటుంది కాలం. ఉద్యోగం టైంలో ఉద్యోగం రాకపోవడం, అట్లా సంతానం టైంలో సంతానం కలగకపోవడం కూడా ఈ యొక్క కాలసర్పదోషం వల్ల ప్రభావం బలంగా ఉంటుంది మా వ్యక్తి మీద. గురుగారు, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మ, కాస్త గట్టిగా మాట్లాడాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1977 77 ఫిబ్రవరి 3 అండి. ఫిబ్రవరి 3. ఎక్కడ సమయం అండి? సమయం తెలియదండి. అంటే పొద్దున సాయంత్రమా? ఐడియా లేదండి. ఎక్కడ జన్మించారమ్మా? అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్కారం. చెప్పండి, సమస్య ఏంటో చెప్పు. ఏం లేదు గురుగారు, ఎప్పుడు నాకు అశాంతిగా ఉంటుంది. నాకు అసలు తృప్తి అనేది ఉండదు. జీవితం అంటే ఎప్పుడు ఆందోళన. అంటే తృప్తి అంటే ఏ విషయంలో? తృప్తి అంటే ఏ విషయంలో? ఫైనాన్షియల్ గానా, లేదా ఎట్లా కుటుంబ పరంగా? ఎప్పుడు నా మ్యారేజ్ అయిన కాడ నుండి ఇదే సమస్యలు. ఎప్పుడు ప్రశాంతత అనేదే లేదు గురుగారు. నీ జాతకం చాలా పవర్ఫుల్ ఉంది. ఏం చేస్తుంటావు నువ్వు? ఇంట్లోనే ఉంటా గురుగారు. ఓకే. ఏం చదువుకున్నారు? నేను 10th వరకు చదివాను. ఓకే. జాతకం మాత్రం చాలా పవర్ఫుల్. మా కథ టైం కరెక్ట్గా చెప్పాలి. నువ్వు కరెక్ట్గా చెప్పగలిగితే ఏం ప్రాబ్లమో చెప్పగలుగుతాను నేను కూడా. సమయం చెప్పలేకపోతే ఏమవుతుంది, ఏ లగ్నం అని నిర్ణయించగలుగుతాను నేను కూడా. సమయం కరెక్ట్ ఉంటే చేయండి, అప్పుడు నేను చెప్పగలుగుతాను. ఓకేనా? మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా పాప గురించి తెలుసుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 27/5/1999. సమయం ఉదయం 5:47. ఎక్కడ జన్మించారు? విజయవాడ అండి. తన పేరు? రేవతి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మా. అదే మా పాప మ్యారేజ్ కోసం సార్. జాతకపరంగా బాగానే ఉందమ్మా, దోషాలు ఏం లేవు. కాకపోతే స్వల్ప కుజదోషం ఉంది, అదొకటే. మంచి భర్త వస్తాడు, ఏం పర్వాలేదు, చాలా బాగుంది. అష్టమాధిపతి ఏంలో పడ్డాడు గురుడు. చాలా మంచి సంబంధం వస్తుందమ్మా, ఇబ్బంది ఏం లేదు, చాలా బాగుంది జాతకరీత్యా. అదే అమ్మాయిది స్వాతి నక్షత్రం అండి. అవునమ్మా. తులారాశి. అదే మ్యాచెస్ చూస్తున్నాము, ఏంటి అవుతుందా లేదా ఈ సంవత్సరం అనేది. గురుబలం బాగుంది, చేయండి, ప్రయత్నం చేయండి, సంవత్సరం అయిపోతుంది ఖచ్చితంగా. ఇయర్ అవుతుందా సార్? అవుతుందమ్మా. అలాగే మీరు కూడా గురుగారితో లైవ్ ద్వారా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. గురుగారిని నేరుగా కలవాలి అనుకుంటే ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం, మహేశ్వరి ఛాంబర్, సోమాజిగూడ. గురుగారి అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్స్కి సంప్రదించవచ్చు. గురుగారు, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఇల్లు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1996. 1996. ఓకే. ఏప్రిల్ 7 అండి. సమయం రాత్రి 11 గంటలకండి.
ఎక్కడ జన్మించారమ్మా? మండపాకలో అండి. పేరేంటి? సాయి అండి. సరే అండి, గురువుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురువుగారు జాబ్ కావాలండి, చదువుకుంటున్నారు, జాబ్ గురించి ట్రై చేస్తున్నారు. పేరేంటి? అమ్మాయి పేరేంటి? సాయి అండి. సాయి. అల్లుడు. ఓకే, అల్లుడికి జాబు? జాబ్ అండి ఆయనకేనండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎవరు? మీ అల్లుడిదా మీ అమ్మాయిదా? మా అల్లుడిదేనండి. అల్లుడిదేనా? జాతపరంగా జాబ్ పరంగా అంటే శని బాగలేడమ్మా ప్రజెంట్. ఏళ్ళనాడు శని నడుస్తుంది గోచార రీత్యా. అందువల్ల ఏ ప్రయత్నం చేసినా జాబ్ రావట్లేదు. అవునా? అవునండి. చిన్న జాబ్ ప్రయత్నం చేస్తే కూడా ఏది రాదు. ఒకసారి శనికి జపహోమాలు చేయించమ్మా, చేసి దానం చేయించు, నల్ల నువ్వులు దానం చేయమను, వెంటనే 40 రోజుల్లో జాబ్ వస్తుంది. ఓకే అమ్మా. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఏం లేదండి, పేరు చెప్తాను. చెప్పండి, పేరు చెప్పండి. గురువు గారు. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్కారం. నీ పేరేంటో చెప్పు. నా పేరు ఆదిలక్ష్మి. మొన్న చేశాను 3 రోజుల క్రితం. అదే నాకు అసలు నిద్ర పట్టట్లేదు సార్ స్వామి. అవునా? ఏదన్నా మార్గం చెప్పండి. రేత్రి అసలు 4 గంటల దాకా మేలుకొనే ఉంటున్నాను. ప్రజెంట్ నీ ఒంటి మీద ఒక గ్రహం ఉందమ్మా, అది గత సంవత్సరం నుంచి ఉంది. అవునా? అవును సార్. సంవత్సర కాలం నుంచి నీకు పరిస్థితి ఉంటుంది, నిద్ర పట్టదు, ఏదో ఆందోళన, మనిషి ఒంటి మీద ఎవరో గుండె మీద వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుందా? అవును, ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది, కనిపిస్తుంది. అదే అమ్మా, ఒంటి మీద ఒక ఆత్మ ఉంది, దాన్ని దాన్ని తీసేయాలి. దారాలు అది వేయించాను, ఏం తగ్గలేదు. అంత ఈజీగా పోయేది కాదు. ఒకసారి కార్యక్రమం అయిన తర్వాత నాకు కాల్ చేయమ్మా, చేస్తే దానికి ఏం చేయాలో చెప్తాను. మొన్న చేస్తే ఇదే నెంబర్ కదా స్వామి? ఈ నెంబర్ కాదమ్మా, కింద 90522246 కింద ఒక నెంబర్ ఉంది చూడు, దానికి మెసేజ్ పెట్టు. మెసేజ్ పెడితే కాల్ బ్యాక్ చేస్తారు మా వాళ్ళు. ఓకేనా? విన్నారు కదండి ఆదిలక్ష్మి గారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న అపాయింట్మెంట్ అని ఒక నెంబర్ ఉంది, 9052246299కి మీరు మెసేజ్ చేయండి, వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. గురుగారు మరో నెంబర్ కాల్ తీసుకుందామండి. హలో 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 కాల్ కట్ అయినట్టుంది గురుగారు. గురుగారు, ఈ కాలసర్ప దోషాల వల్ల సంతానపరంగా కూడా జీవితకాలం సమస్యలు ఉంటాయా అండి? ఖచ్చితంగా ఉంటాయమ్మా. చాలామందికి వెంటనే సంతానం కలగదు. కొంతమంది ఏం చేస్తాడు, ఫ్యామిలీ ప్లానింగ్ అని చెప్పి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం తీసుకుంటారు. తర్వాత ఏమవుతుంది, గర్భం రాదు. ఇంకా ఎన్ని మందులు వాడినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా గర్భం రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కాలసర్పదోషం వల్ల చాలామందికి 9 ఏళ్లకో 10 ఏళ్లకో గర్భం వస్తుంది. అది కూడా ఒకటే సంతానం కలుగుతుంది, ఆడపిల్ల మాత్రమే కలుగుతుంది. ఈ లోపల కొంతమందికి గర్భం పోవడం, గర్భస్రావం కావడం ఇట్లా సహజంగా జరుగుతూ ఉంటుంది. తర్వాత నాగదోషం కూడా దాని ప్రభావం చూపిస్తుంది. అట్లాగే రాహుకేతుల ప్రభావం కూడా మనిషి మీద బలంగా ఉంటుంది. ఆ గ్రహ స్థానాలను బట్టి, వాళ్ళ యొక్క గోచార స్థితిగతులను బట్టి, జాతకపరమైన స్థితిగతులను బట్టి. ఇందాక ఒక అమ్మాయి ఆడ మనిషి కాల్ చేసింది కదా, నా ఒంటి మీద ఎవరో వచ్చి కూర్చున్నట్టుందండి, నాకు తెలుస్తుందని చెప్తుంది. లాస్ట్ టైం కూడా చెప్పింది. ఖచ్చితంగా రాహుకేతుల సమయంలోనే ఎవరికైనా సరే ప్రయోగ సంబంధమైన బాధలు కానీ, ఏదైనా భూతప్రేత పిశాచ బాధలు కానీ, అవి కూడా ఈ రాహుకేతుల ప్రభావం వల్లే వస్తాయి. మనకు తెలియక ఏం చేస్తామంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఏదో మెడిసిన్ వాడటం. డాక్టర్లు కూడా అంతుపట్టదు. నేను చాలా కేసులు ఇటువంటి చేశాను కాబట్టి చెప్తున్నానమ్మా. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒంటి మీద శక్తి రాగానే అన్కాన్షియస్కి వెళ్ళిపోతారు. 1 గంట అయినా 2 గంటలైనా గిచ్చితే కూడా వాళ్ళకి మెలకు రాదు, మన స్పర్శలకు ఉండరు ఒక 2-3 గంటల సేపు. తర్వాత వాళ్ళ ప్రవర్తన ఒక విచిత్రమైన ప్రవర్తన ఉంటుంది. అది ఎవరికి అర్థం కాదు. ఏమైంది, డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడికి అంతుపట్టక ఏవో రకరకాల టెస్టులు చేస్తాడు, మందులు ఇస్తాడు, కానీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ గ్రహబాధ కనుక్కొని దాన్ని కరెక్ట్గా సరైనటువంటి నారసింహ ఉపాసన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను నరసింహోపాసన చేస్తూ ఉంటాను, నరసింహోపాసన చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త తీర్థం తీసుకుంటే, ఆ ఉపాసన చేసుకొని తీర్థం తీసుకున్నట్లయితే ఈ గ్రహ దోషాలు వెళ్ళిపోతాయి. ఇది చాలా పవర్ఫుల్ పూజ అనమాట. సరే గురుగారు, మరో కాల్ తీసుకుందామండి. హలో అమ్మ, నమస్కారం అమ్మ. నమస్తే అండి. మీ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మ, నాకు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మా బాబు గురించి అండి, పుష్యమి నక్షత్రము. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 86 1986 అండి. 76 అండి. చెప్పండి, వినిపిస్తుంది. 76 పుష్యమి నక్షత్రము. అమ్మ, మీరు కర్కాటక రాశి అండి. ఏ నెల, ఏ తారీఖు అవి కూడా చెప్పాలి. 9వ నెల అండి, 26వ తారీఖు. సమయం
సమయము 6:30 అండి ఉదయం. ఎక్కడ జన్మించారు? ఉదయం ఇక్కడ హైదరాబాద్ అండి. పేరేంటండి బాబుది? ఉత్తమ్ కుమార్ అండి. సరే అండి, గురువుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్కారం. మా బాబు గురించి అండి. పెళ్ళయిందా? పెళ్లి కాలేదండి. అదే దోషం ఆయనది ఇప్పుడు 47 సంవత్సరాలు ఉంది. మొండి లెక్కలు, ఆయన చెప్పిన మాట విన్నాడు. జాతకపరంగా కుజదోషం. హలో వినమ్మా, జాతకపరంగా బలమైన కుజదోషం ఉంది, నాగదోషం కూడా ఉంది. దీనివల్లనే పెళ్లి కావట్లేదు అబ్బాయికి. వివాహం కావాలంటే ఖచ్చితంగా నాగప్రతిష్ఠ చేయాలి. ఓకేనా? నాగప్రతిష్ఠ చేస్తే మార్పులు వస్తాయి. ఇప్పటికే ఆల్మోస్ట్ 49 ఏళ్ళు వచ్చినాయి, ఇంకెప్పుడు చేస్తావు పెళ్ళి? అదే అండి, చాలా మొండి ఈనాడు పుట్టిన నుంచి మొండి లెక్కలు అయినవి. ఇప్పటి వరకు కూడా అదే మొండి. వినకపోతే నేనేం చేస్తాను, నువ్వేం చేస్తావు? తూర్పు తిరిగి దండం పెట్టడమే. నేను చెప్పింది చెయ్యి. ఒక మార్గం కావాలంటే నాగప్రతిష్ఠ చేయి, మార్పు వస్తుంది వింటే కనుక. ఓకేనా? విన్నారు కదండి, గురుగారు చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం కలుగుతుంది. అలాగే మీరు కూడా గురుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. గురుగారిని నేరుగా సంప్రదించాలి అనుకుంటే ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం, మహేశ్వరి ఛాంబర్, సోమాజిగూడ. అలాగే గురుగారి అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్స్కి సంప్రదించవచ్చు. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/3/71 అండి. 11/3/71. అవునండి. సమయం 3:30 అండి. మధ్యాహ్నం అండి? ఉదయం అండి, తెల్లారి. ఎక్కడ జన్మించారు? 3:30 పొద్దున, జగ్గయ్యపేట. అవునండి. మీ పేరండి? భాస్కరరావు అండి. సరే అండి, గురువుగారితో మాట్లాడండి. నమస్తే అండి గురువుగారు. నమస్తే, చెప్పు. నాకు కలిసి రావట్లేదండి, ఏవి పని వచ్చేక్కర్లేదండి, ఏమి కలిసి రావట్లేదు, ఆర్థిక అభివృద్ధి లేదు. జాతకపరంగా నాగదోషం ఉంటుంది. ఈ నాగదోషం ఎవరికున్నా సరే ఎంత కష్టపడ్డా ఏ పని చేసినా కాలం కలిసి రాదు. అర్థమైందా? ఇప్పటికే చాలా టైం, ఏజ్ అంతా అయిపోవచ్చింది నీది. నాగప్రతిష్ఠ చేస్తే ఇక్కడి నుంచి రాబోయే కాలం కలిసి వస్తుంది. లేని పక్షంలో 50 సంవత్సరాలు, ఇప్పుడు నీకు 50 ఏళ్ళు వచ్చినాయి దగ్గర దగ్గర. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక జీరో ఉంటుంది, ఏముండదు. అవునా? సంపాదించింది ఏముండదు. నీ జీవితం నీకే ఉదాహరణ, ఎవరు చెప్పక్కర్లేదు. కాబట్టి ఇప్పటికైనా బాగుపడాలి, మార్పు రావాలి, చేంజెస్ కావాలంటే నాగప్రతిష్ఠ చేయి, రాబోయే కాలం బాగుంటుంది. ఓకేనా? ప్రోగ్రామ్ అయిన తర్వాత స్క్రీన్ మీద అపాయింట్మెంట్ నెంబర్ కనిపిస్తుందండి, ఆ నెంబర్కి కాంటాక్ట్ మెసేజ్ చేయండి, వాళ్ళే మిమ్మల్ని సంప్రదిస్తారండి. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. నమస్తే అండి. నమస్తే, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1993 సెప్టెంబర్ 14. సమయం అండి? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడాలమ్మా. రాత్రి 8 నుంచి 8:15 ఎక్కడ జన్మించారు? ఎవరి గురించి అండి ఇది డీటెయిల్స్? పేరు చెప్పండి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే, దేని గురించి అడుగుతున్నావు? అదే మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయండి. కాలసర్పదోషం ఉంటుందమ్మా బాబుకి. కాలసర్పదోషం, దానివల్ల లేటు వివాహం. ఏం చేయించావు? అదండి గురువు గారు చెప్తాను, ఇలా వామవాది చేస్తారండి ఇంట్లోని. వామవాది చేశారండి. హోమం పనిచేయదమ్మా. కాలసర్పదోషం అంటే హోమాలు, యజ్ఞాలు, జపాలు. ఓకేనా? తర్వాత కాళహస్తి పోయినవన్నీ పనిచేయవు, గుర్తుపెట్టుకోండి. నాగప్రతిష్ఠ చేస్తే నువ్వు చిట్టి 40 రోజుల్లో ఫలితం వస్తుంది. నీకు వేగంగా ఫలితం కావాలంటే నాగప్రతిష్ఠ చేయి. ఓకేనా? ఓకే. మరో కాల్ తీసుకుందామండి. హలో. 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 నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2వ తేదీ 4వ నెల 1985 అండి. సమయం మార్నింగ్ 5:30. ఎక్కడ జన్మించారమ్మా?
వనపర్తి అండి. పేరు? చంద్రప్రకాష్. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. పెళ్లి గురించి అడుగుతున్నావా? లేదు, వివాహం అయింది 2 years అవుతుంది గురుగారు. ఇప్పుడు సంతానం ఎప్పుడుంది అని. సంతానపరంగా వచ్చేటప్పటికి దోషం కనపడుతుందమ్మా. సంతానపరంగా కాలసర్ప దోషం ఉంది అబ్బాయికి. దానివల్ల లేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయమ్మా. లేట్ అంటే ఎంత? ఇంకా 1 year 2 years గురుగారు. అట్లా ఇద్దరిది చూడాలి. భార్యాభర్తలు ఇద్దరు చూస్తేనే చెప్పగలుగుతాం ఎప్పుడు కలుగుతుంది అనేది. ఇది వృశ్చిక రాశి అనుకుంటా ఏనమ్మా చెప్పిందేనండి. సంతాన విషయాలు చూడాలంటే 1 గంట టైం పడుతుంది. 2 జాతకాలు చూడడానికి 1 గంట టైం పడుతుంది. నువ్వు ఫోన్ చేసి సంతానం ఎప్పుడు కలుగుతుందంటే ఏం చెప్పేది నేను? విడిగా కావాలంటే అపాయింట్మెంట్ తీసుకో, ఓకేనా? ఏ దోషం ఉంది, ఎప్పుడు కలుగుతుందో చెప్పగలుగుతాం. ఫోన్లో నువ్వు ఫోన్ చేసి సంతానం ఎప్పుడు కలుగుతుంటే ఎవడు చెప్పలేడు. అర్థమైందా? అవుట్లైన్స్ మాత్రమే చెప్తాం. కాలసర్ప దోషం ఉన్నది, ఓకేనా? దాన్ని నాగప్రతిష్ఠ ఒకటి చేయించుకోండి. పూర్తి వివరాలు కావాలంటే డైరెక్ట్ కాల్ చేయి, అపాయింట్మెంట్ తీసుకుని కాల్ చేయి, ఓకేనా? గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బ్రదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. January 7, 2000. January 7th, 2000. అవునండి. సమయం? మధ్యాహ్నం మార్నింగ్ 11 నుంచి 11:30 మధ్యలో. ఓకే. ఎక్కడ జన్మించారు? హైదరాబాద్ అండి. పేరు? జనార్దన్ రెడ్డి. జనార్దన్ రెడ్డి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మా బ్రదర్ బీటెక్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు జాబ్ అంటే జాబ్ వచ్చింది కానీ ఇంకా వాళ్ళు ఆఫీస్కి ఏం పిలవలేదు అనమాట. ప్రెసెంట్ అయితే ఖాళీగానే ఉన్నాడు. కొంచెం ఎలాంటి కోచింగ్ కానీ ఏం తీసుకోవట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాడు. అసలు బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ప్రజెంట్ ఏనమ్మా రాహు దశ నడుస్తుంది. ప్రజెంట్ రాహు మహర్దశ ప్రారంభమైంది. జాతకరీత్యా పంచమ స్థానంలో కర్కాటక లగ్నంలో రాహు ఉన్నాడు, ఓకేనా? దీనివల్ల లేజినెస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత నాగదోష ప్రభావం బలంగా ఉంది, ప్రారంభమైంది. ఇప్పటి నుంచే సంవత్సర కాలం నుంచి ప్రారంభమైంది. దీనివల్ల పిల్లవాడికి ఉద్యోగం ఖచ్చితంగా లేట్ అవుతుంది, వచ్చినా సరైన జాబ్ రాదు, ఓకేనా? దాన్ని ఖచ్చితంగా నాగప్రతిష్ఠ చేస్తే మంచి ఫలితాలు కనపడతాయి. లేని పక్షంలో చాలా లేట్ అవుతుంది, సరైన జాబ్ రాదు ఎన్నాళ్ళు పోయినా, ఓకేనమ్మా? ఆ రెమెడీ చేయించండి, వెంటనే ఫలితం వస్తుంది. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. 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 హలో, నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. హలో. 28 28 4 69 అండి. సమయం? 1969. సమయం అండి? 5 మా తెల్లవారుజామున 5:30 వస్తుంది. 5:31. ఎక్కడ జన్మించారమ్మా? విజయవాడ అండి. మీ పేరు? శ్రీలక్ష్మి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పేరేంటన్నారు మీ పేరు? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి. ఇంకా సంవత్సరంన్నర బాగాలేదమ్మా టైము. అర్ధాష్టమ శని నడుస్తుంది ప్రధానంగా. కుటుంబపరంగా చికాకులు ఉన్నాయా బాగా? ఉన్నాయండి. కుటుంబపరంగా చికాకులు ఉంటాయి. అనారోగ్య సమస్య ఖచ్చితంగా ఉంటుంది. శనికి జపహోమాలు దానం చేయండి. శనికి 19,000 జపము, హోమము, నల్ల నువ్వులు దానం, ఈ 3 చేస్తే సెట్ అవుతుంది, ఓకేనమ్మా? మీరు కూడా గురుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి లైవ్ ద్వారా కాల్ చేసి మాట్లాడొచ్చు. అలాగే గురుగారి అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్కి సంప్రదించండి. గురుగారిని నేరుగా సంప్రదించాలి అనుకునేవారు ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం, మహేశ్వరి ఛాంబర్, సోమాజిగూడ. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా చెల్లె గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. April 17, April 17th, 1998. సమయం? 1:25 మధ్యాహ్నం. ఎక్కడ జన్మించారు? కరీంనగర్. పేరేంటండి? శ్రవంతి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. ఇది మా చెల్లి వివాహం కోసం చేశానండి. పెళ్లి పరంగా లగ్న దోషం కనపడుతుందమ్మా. సప్తమంలో కుజుడు, అష్టమంలో రాహు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి కావట్లేవునా?
ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ చెప్తానండి. 17th April 1988 కరెక్టేనా? 1998. 98 మరి 88 చెప్పావు? 1998. 88 చెప్పావు కదా ఇందాక. సరే తర్వాత చేయమ్మా, ఇంకోసారి చెయ్యి. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు దయాకర్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/4/89. 10/4/1989. అవును. సమయం మధ్యాహ్నం 12:30. ఎక్కడ జన్మించారు? చిత్తూరు డిస్టిక్ వస్తుంది. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. హలో, చెప్పు చెప్పు. గురుగారు నమస్తే, ఏంటి సమస్య ఏంటి చెప్పు. అదే మ్యారేజ్ కాలేదండి, దాని లగ్న దోషం కనపడుతుంది. లగ్న దోషం వల్ల పెళ్లి కాదు, ఎంత ప్రయత్నం చేసినా పెళ్లి కాదు. తర్వాత కాలసర్ప దోషం కూడా ఉన్నది. ఆ రెండింటికి రావుకేతులు కనుక చేసినట్లయితేనే వివాహం ముందుకు వస్తుంది, లేకపోతే రాదు. సరే, చేయించావా నాగప్రతిష్ఠ ఎప్పుడన్నా? నాగప్రతిష్ఠ చేయించావా? కాళహస్తిలో. కాళహస్తిలో నాగప్రతిష్ఠ విడిగా చేయాలి. కాళహస్తి అది నాగేంద్రుడు పూజ. అది ప్రతిష్ఠ చేయించావా? ఏడొచ్చి శివాలయంలో వచ్చి నవగ్రహాల చుట్టూ తిరిగి చేయించాను. ఆ స్వామి వారికి అభిషేకం అన్నీ చేయించు. అది కాదు, నాగప్రతిష్ఠ, జంట నాగుల విగ్రహం ప్రతిష్ఠ చేయాలి. చేస్తే నీకు వివాహం. ఇవన్నీ కాదు. ఓకేనా? ఓకే. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో హలో గురుగారు, ఈ రాహుకేతు దోషాల వల్ల కూడా ఎలాంటి ప్రభావాలు ఉంటాయో తెలియజేస్తారండి? ఖచ్చితంగా రాహుకేతుల ప్రభావాలు ఇప్పుడు చూస్తున్నాం. కాల్స్ అనేవే వస్తుంటాయి మనకి. జనరల్గా వివాహం ఫస్ట్ లేట్ అవుతుంది, ఎన్నాళ్ళ పోయినా సంతానం కలగదు. ఇదే ఇక రొటీన్గా జరుగుతూనే ఉంటుందమ్మా. ప్రతి వ్యక్తులు కూడా చాలామంది రాహుకేతు ప్రభావంతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి ముందుగా సరైన జ్యోతిష్యుడు చూపించుకొని, ఆ రాహుకేతు ప్రభావం కొంతమందికి లగ్నంలో ఉంటే కనుక ఒంటి మీద సర్పం ఉన్నట్టే, విపరీతమైన కోపం, మూర్ఖత్వం, మొండితనం, కొంతమంది సైకోలాగా బిహేవ్ చేస్తుంటారు. అష్టమంలో కనుక పడ్డట్టయితే సైకోజాడిజం ఉంటుంది కొంతమందికి. పైకి బాగానే కనపడతారు, ఒక టైంలో విచిత్రమైన ప్రవర్తన ఉండడం, తర్వాత డ్రగ్స్కి అలవాటు పడటం, విపరీతమైన చెడుల వాటికి అలవాటు పడటం, ఇదంతా కూడా రాహు వల్ల నడుస్తుందమ్మా. కేతువుకి వచ్చేటప్పుడు, లగ్నంలో కేతువు ఉండేటప్పటికి విపరీతమైన కోపం, ఎంత ఆవేశం అంటే ఎదుటివాడిని మర్డర్ చేయడానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితి ఉంటుంది కేతువు వల్ల. అట్లాగే ఒంటి మీద ఒక రకమైన స్కిన్ ప్రాబ్లం, ఎలర్జీస్ కానివ్వండి, తర్వాత తలకి సంబంధించిన తలకి దెబ్బ తగలడం కానీ, మైండ్ సరిగా పనిచేయకపోవడం కానీ, ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి. ఒక ప్రమోషన్ ఉందనుకోండి, స్టెప్ తీసుకోవాలి, అవుతా కొంతమంది కన్ఫ్యూజన్లో ఉంటారు. జీవితం మొత్తం ఇట్లా జిగ్జాగ్ స్ట్రైట్ వెళ్ళదనమాట. రకరకాల ఇబ్బందులతో జీవితం సాగుతూ ఉంటుంది. ఇది ఈ యొక్క రాహుకేతుల ప్రభావం వల్ల. ఇవన్నీ కూడా చూపించుకొని ఏ దోషం ఉంది, రాహుకేతులు ఏ స్థానంలో ఉన్నారు, అది ఏ రకమైన ప్రభావం ఉంది. అందరికీ ఒక రకం ఉండదు. లగ్నంలో ఉంటే సర్పదోషం, సప్తమంలో ఉంటే వివాహ దోషం, సంతానపరమైన దోషం, ఉద్యోగపరమైన దోషం, ఇట్లా మైండ్ మీద కొంత ఉపయోగపడుతూ ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ఉంటుందమ్మా. అన్ని ఏ రకంగా ఉందో చూసుకోవాలి. అట్లాగే రాహు ఉపయోగిస్తే కూడా విపరీతం రాజయోగం ఉంటుంది. ఒకటికి రాహు అష్టమంలో పడ్డట్టయితే, మంచి ఉచ్చస్థితిలో పడ్డట్టయితే వాడికి విపరీతం రాజయోగం ఉంటుంది. మళ్ళీ రాహువే ఇబ్బంది పెడతాడు, మళ్ళీ రాహువే మంచి పొజిషన్ ఇస్తాడు. విదేశాల్లో రాజయోగం కానివ్వండి, మంచి తెలివితేటలు, సైంటిస్ట్ కావడం కూడా రాహు వల్లే. డాక్టర్ కావాలంటే కూడా రాహు వల్లే అవుతుంది. ఇదంతా కూడా మనిషి యొక్క జీవితం రాహుకేతుల మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుందమ్మా. ఆ స్థానాలని గ్రహించుకొని ఏముంది, ఎక్కడ ఏ స్థానాల్లో గ్రహాలు ఉన్నాయి, దానికి ఏం చేస్తే పరిష్కారం, సరైన పరిష్కారం చేయాలి. జనరల్గా ఏం చేస్తుంటారండి, ఇట్లా ఇప్పుడు చెప్తున్నారు కదా, ఏదో పూజ చేసామండి, రాహుకేతులకు అభిషేకాలు చేయించామండి, జపాలు చేసామండి, ప్రదక్షిణ చేసామండి, చిన్న చిన్న దోషాలు ఉంటే ఇటువంటి ఫలితాలు వస్తాయి, మంచి ఫలితాలు వస్తాయి. ఏది చిన్న చిన్న పూజల వల్ల. బలమైన దోషాలు ఉంటే రావు. చాలామంది తెలియక ఏం చెప్తున్నారంటే, ఈ రాహు దోషం ఉంది కాబట్టి బలాన ప్రదక్షిణ చేయి, అదే సుబ్రహ్మణ్య స్వామి 10 వారాలు అభిషేకం చేయి, అదే కాళహస్తి పోయిరా, ఇట్లా చెప్తున్నారు. దీనివల్ల ఫలితాలు రావట్లేదు. చివరికి ఏమవుతుందంటే చేసి దేవుడి మీద నమ్మకం, జ్యోతిష్యం మీద నమ్మకం పోతుంది. శాస్త్రం ఇప్పుడు కూడా అసత్యం కాదమ్మా. శాస్త్రం ఇప్పుడు సత్యమే. మనం చేసే రెమెడీ కరెక్ట్గా చేసినట్లయితే 100% ఫలితాలు వస్తాయి. ఇప్పుడు నేను కనీసం 4000 మంది చేయించుంటా. ఈ ప్రతిష్ట వల్ల ఎంతోమంది సత్ఫలితాలు పొంది ఉన్నారు, ఎంతోమంది సంతానం కలిగింది చెప్తున్నా. వివాహపరంగా వైవాహిక జీవితంలో ఎంతోమంది సమస్యలు, భార్యాభర్త విడిపోయిన వాళ్ళు కలిసిన వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క నాగప్రతిష్ట వల్ల విదేశీ అవకాశాలు, వీసా రాని వాళ్ళు వీసాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానీ, డబ్బు నిలబడటం. కొంతమందికి, చాలామందికి డబ్బు సంపాదిస్తారు,
ఆ డబ్బు ఎన్ని కోట్లు సంపాదించినా రేపొద్దున 100 రూపాయలు 10,000 కావాలంటే వెతుక్కుండే పరిస్థితి వస్తుంది. ఇదంతా కూడా రాహుకేతుల ప్రభావమే. వాడి జీవితంలో ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి సంపాదించిన మొత్తం జీరో అయిపోతుంది. ఆల్మోస్ట్ 45-46 ఏళ్ళు వచ్చేటప్పటికి ఎంతో సంపాదిస్తాడు, ఎంతో ఖర్చు పెడతాడు, కుటుంబానికి ఎంతో ధారపోస్తాడు. తన అవసరానికి వచ్చేటప్పటికి అనారోగ్యం వస్తే వాడికి ఆ రోజున 1,00,000 రూపాయలు ఉంటాడు దొరకవు కోట్లు సంపాదించిన వ్యక్తికి. ఈ రకమైన ప్రభావం మొత్తం కూడా రాహుకేతుల ప్రభావం తప్ప రెండోది కాదు. కాబట్టి ఇవి గమనించుకొని ఎక్కడ స్ట్రగుల్ పడుతున్నాం అనేది ప్రధానంగా చూసుకోవాలి. ఇప్పుడు మంచి గ్రహాలు ఎప్పుడు ఉపయోగిస్తుంటాయి, మంచి జరిగేది ఎప్పుడు ఆగదు, మంచి జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ చెడు ఉంది, దానికి ఏం చేయాలని కరెక్ట్గా గ్రహించి చేసుకున్నట్లయితే సత్ఫలితాలు కలుగుతాయమ్మా. గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో. హలో, నమస్కారం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18 18 18 8 1995. సమయం అండి? సమయం 4:30 సాయంత్రమా? సాయంత్రం. ఎక్కడ జన్మించారు? 4:35 4:30. పేరేంటండి? సందీప్. సరే అండి, గురువుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం. నమస్కారం. ఏం చేస్తున్నాడు బాబు పని? బాబు గురించి అండి, జాబ్ సరిగ్గా దొరకటం లేదు. జాబ్ పరంగా దోషం కనపడుతుంది ఒకటి. మ్యారేజ్ కూడా ట్రై చేస్తే కూడా రావటం లేదు. జాతకపరంగా వివాహం అయిన తర్వాత చాలా బాగుంటుంది మీ అబ్బాయికి. కాకపోతే నాగదోషం ఉందమ్మా. ఇదివరకు ఎవరైనా చెప్పారా చెప్పలేదా? ఎప్పుడు చెప్పలేదు సార్, ఫస్ట్ టైం అడగడం. నాగదోషం ఉంది. ఆ నాగదోషంలో వివాహం ఇప్పుడు 29వ సంవత్సరం వచ్చింది కాబట్టి అయితే ఈ సంవత్సరం కావాలి పెళ్ళి. ఓకేనా? తర్వాత ఉద్యోగపరంగా ఏ జాబ్ రావట్లేదు అవునా? నాగదోషంతో పాటు శనికి చేయించాలి. నాగప్రతిష్ఠ, శనికి జపహోమాలు చేస్తే జాబు వస్తుంది, వివాహం కూడా అవుతుంది. ఓకేనమ్మా? శనికి జపహోమాలు చేయాలి. ఈ రెండు చేసినట్లయితే 40 రోజుల్లో నీకు ఫలితాలు కనపడతాయి. ఓకేనా? అది చేస్తేనే అవుతుంది, లేకపోతే కాదు, ఇంకా లేట్ అవుతుంది. ఈ సంవత్సరం మిస్ అయిందంటే 33 దాకా కాదు. మళ్ళీ ఈ సంవత్సరం బలం ఉంది, నేను చెప్పింది చెయ్యి, ఖచ్చితంగా పని అవుతుంది. ఓకేనా? మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? జయ మేడం. జయ గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ గురించేనా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ డే గుర్తు లేదండి, ఎలుసు జర బాగుండదు. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. జయానండి, ఎలుసు కొంచెం పూకే ప్రాబ్లం ఇస్తుంది. ఏమైంది? హెల్త్ బాగుండదండి. గత 5-6 ఏళ్ళ నుంచి బాగాలేదు హెల్త్. అవునా? శివాలయం ప్రదక్షిణాలు చేయమ్మా. శివాలయం ఒక 40 రోజుల పాటు శివుడికి 14 రోజులు డైలీ 11 ప్రదక్షిణాలు చొప్పున 40 రోజులు చెయ్యి. తర్వాత శనికి కూడా నవగ్రహాల్లో కూడా 27 ప్రదక్షిణాలు చెయ్యి. వీలుంటే జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టు. ఓకేనా? ఈ 3 చెయ్యి, కాస్త మార్పు కనపడుతుంది. మీరు కూడా గురుగారితో లైవ్ ద్వారా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే గురుగారి అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్కి సంప్రదించవచ్చు. మీరు గురుగారిని నేరుగా సంప్రదించాలి అనుకుంటే ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం, మహేశ్వరి ఛాంబర్స్, సోమాజిగూడకి వెళ్ళి కలవచ్చు. అలాగే గురుగారు ఈ నెల మార్చి 21-24 తేదీల్లో నాగప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 16/8/1998. 1998. సమయం అండి? 1:55 మేడం. మధ్యాహ్నమా? ఎక్కడ జన్మించారు? వరంగల్ మేడం. పేరు? నాగేంద్ర కుమార్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. మీ వాడు బాగా మొండిగా మాట్లాడినావునా? చాలా మొండి గురుగారు. ఏం పని చేస్తున్నాడు? అయితే 2 ఏళ్ళు సివిల్ లో జాబ్ వస్తే చేసిండు. అందులో కొంచెం లీడర్ తోని గొడవ పెట్టుకొని అలా రిజైన్ చేసి ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ నేర్చుకుంటాను సార్. అయితే సాఫ్ట్వేర్ లో జాబ్ ఇప్పుడు నెల అయితే అది నేర్చుకుంటాడు. జావా నేర్చుకుంటాను గురుగారు. జాతక పరంగా కాలసర్పదోషం ఉందమ్మా. దానివల్లే ఉద్యోగంలో ఒడిదుడుకులు కనపడుతున్నాయి. తర్వాత జాతకంలో గురుడు పంచమంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు.
ధనానికి లోటు ఉండదు. ఈయన పుట్టిన మీకు కూడా కలిసి వచ్చి ఉండాలి. కాలసర్ప దోషం నాగప్రతిష్ఠ కూడా చేయించు, ఆయనకి తిరిగి ఉండదు మళ్ళీ. ఓకేనా? చేస్తాం సార్. మరి మీకు కాల్ చేయాలా సార్? కాల్ చేయి. కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేస్తే ఎట్లా చేయాలంటో చెప్తారు మా వాళ్ళు. దాని ప్రకారం ఫాలో అయ్యి చేసుకో. చేస్తే కనుక మళ్ళీ జీవితంలో మళ్ళీ ఉద్యోగ సమస్య రాదు ఆయనకి. అంత బాగా పనిచేస్తుంది. ఓకేనా? అలాగే గురుగారు. ఓకే థ్యాంక్ యూ గురుగారు. రైట్ రైట్. గురుగారు అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్కి మెసేజ్ చేయండి, వాళ్ళే మిమ్మల్ని సంప్రదిస్తారండి. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు కోసం మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4వ తారీఖు 6వ నెల 2004 మేడం. ఎక్కడ సమయం అండి? సమయము 5:15 నుండి 5:30 మేడం. మార్నింగా? మార్నింగ్ మేడం. ఎక్కడ జన్మించారు? కొత్తగూడెం మేడం. ఓకే అండి. బాబు పేరు? మనీష్ మేడం. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురు. నమస్కారం. బాబు కోసం అంటే బాబు డిప్లొమా చేశాడు గురువు గారు. ఎలక్ట్రికల్ చేశాడు, మళ్ళీ బ్రాంచ్ మార్చుకున్నాడు గురువు గారు సిఎస్సి. అయితే ఇప్పుడు దాని మీద ఉండను, ఇది మళ్ళీ ఎలక్ట్రికల్ చేస్తా అంటాను. కొంచెం చెప్పండి గురువు గారు. ప్రధానంగా జాతకపరంగా కాలసర్పదోషం ఉంది. ఇంతకుముందు నేను చెప్పాను, కాలసర్పదోషం ఉంటే పిల్లలు కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏం చేయాలి, ఏ కోర్సు తీసుకోవాలి అనేది ఒక క్లారిటీ ఉండదు. ఒక కోర్సు తీసుకుని 1 సంవత్సరం చదివిన తర్వాత ఇట్లా కాదు ఇంకో రూట్లో వెళ్దాం, అది ఈ రూట్లో వెళ్దాం, ఇట్లా రకరకాలుగా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంటారమ్మా. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే కాలసర్పదోషం ఉన్నప్పుడు మంచి ఎడ్యుకేషన్ సమయానికి 10th దాటిందంటే ఈ యొక్క దోష పరిహారం చేస్తే పిల్లలు సాఫీగా సాగుతుంది జీవితం, ఎడ్యుకేషన్ కానీ ఉద్యోగపరంగా కానీ. ఓకేనా? ఈ దోషం ఇట్లా ఉండడం వల్ల ఆయనకి ఏది క్లారిటీ ఉండదు. అర్థమైందా? నాగప్రతిష్ఠ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది, మంచి మంచి నిరాఘాటంగా ఎదురు లేకుండా జీవితం సాగుతుంది. ఓకేనా? గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్కారం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19 సెప్టెంబర్ 1997. సమయం అండి? సమయం మార్నింగ్ 7:30. ఎక్కడ జన్మించారు? హైదరాబాద్. ఇక్కడే మలక్పేట. పేరు? ఉదయ్ కుమార్. ఉదయ్. టైం ఎంతమ్మా? మార్నింగ్ 7:30 అండి. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్కారం. బాబు అదే మొండికి వేసుకుంటాడు, అసలు జాబు బయటకు వెళ్తామని అంటుండు, బయట దేశాన. బాగా హుషారు ఎక్కువ మీ అబ్బాయి? మంచి హుషారు ఎక్కువైనా? బాగా మంచి హుషారు ఎక్కువ మీ వాడు? ఏమో సార్, అట్లాగే ఉంటాడు డల్లు. జాతకపరంగా వచ్చేటప్పుడు గ్రహస్థితి బాగానే ఉందమ్మా. కాకపోతే సప్తమంలో శని, అష్టమంలో చంద్రుడు పడ్డాడు. తర్వాత నాగదోషం కూడా ఉంది. ఈ 4 గ్రహాలకి జపహోమాలు చేయించి ఒకసారి చేస్తే ఇంకా మంచి మంచి అవకాశాలు వస్తాయి. విదేశాలు కూడా చాలా బాగుంటుంది. విదేశాల్లో మంచి రాజయోగం ఉందమ్మా. నేను చెప్పింది చెయ్యి, చేస్తే మంచి మంచి యోగాలు కలుగుతాయి. ఓకేనా? మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/2/83 ఉదయం 7 గంటల. కరెక్ట్ చెప్పండి, వినిపించట్లేదు. ప్రాపర్గా చెప్పండి. 21/2/83. సమయం? సమయం ఉదయం 7:15 నుండి 40 నిమిషాల మధ్య. ఎక్కడ జన్మించారు? కరీంనగర్ డిస్ట్రిక్ట్ వస్తున్నామండి. మీ పేరు? మంజులా. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో. చెప్పమ్మా. నేను చదువుకుంటానండి. ఏ ఉద్యోగం గురించి ఏ పరంగా అయినా ముందుకు వస్తలేదండి. అవునమ్మా. జాతకపరంగా వచ్చేటప్పటికి నాగదోషం కనబడుతుంది. ఈ నాగదోషం వల్ల నీకు మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. అవునా? అవును, కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ ఎందుకు ముందుకు పోయినా ఏది వెనక్కి పోతుంటుంది ఎప్పటికీ. అదే చెప్తున్నా, నాగదోషం వల్ల క్లారిటీ ఉండదు నీకు. ఫస్ట్ కాలం కలిసి రాదు, ప్రతిదీ రివర్స్ ఉంటుంది. అవునా? అసలు మొత్తం రివర్స్, ఏది చేద్దామన్నా వెనక్కి పోతుంది. అదే చెప్తున్నానమ్మా, నాగదోషం వల్లనే ఆ ప్రభావం అది. నువ్వేం చేయాలంటే నాగప్రతిష్ఠ చేయాలి ఖచ్చితంగా. మనసు ఎప్పుడు చికాకుగా ఉండదండి. ఏం కాదు, నేను చెప్పింది చేయమ్మా. నాగప్రతిష్ఠ చేయి,
చేస్తే నీకు సమస్యలన్నీ పోతాయి. ఓకేనా? గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో 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 గురుగారు కాల్ కట్ అయినట్టుందండి. ఈ లగ్న దోషం అంటున్నారు కదండి, ఈ లగ్న దోషం వల్ల అసలు పెళ్ళి అనేది నిజంగా జరగదా అండి? ఖచ్చితంగా కొంతమంది లగ్న దోషం ఉంటుందమ్మా. ఈ లగ్న దోషం వల్ల వాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే భార్యాభర్తల మధ్య అసలు పొంతన కుదరదు. ఆడమనిషి ఎంత సర్దుకొని ఉన్నా సరే ఈ యొక్క పొంతన అనేది సెట్ కాదమ్మా. దానివల్ల ఫస్ట్ చాలామంది గ్రహించలేకపోతున్నారు. అంతా ఇప్పుడు చాలామంది ఎవరికో చిన్న చిన్న వాళ్ళు చూపిస్తారు, జాతకం బాగుందని పెళ్లి చేస్తున్నారు. చేసిన తర్వాత ఈ ఆడమనిషి భార్య ఆలోచనలు థింకింగ్ వేరే ఉంటుంది, ఈ అబ్బాయి పిల్లవాడి థింకింగ్ వేరే ఉంటుంది. దీనివల్ల ఇద్దరు అభిప్రాయాలు కలవకపోవడం ఏమవుతుందంటే అసలు ఇద్దరికి సింక్ అవ్వదన్నమాట. దానివల్ల ప్రతి దాంట్లో భేదాభిప్రాయాలు రావడం, కొన్నాళ్ళు చూసి ఎంతకాలం కూడా పంచాయతీలు తప్ప రెండోది ఉండదు. ఎప్పుడు ఏదో పంచాయతీ జరుగుతూనే ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉండదు, భార్యాభర్తల మధ్య అనుబంధం ఉండదు. అతను రకరకాల ప్రవర్తిస్తుంటాడు, ఒక శాడిజం అయినటువంటి మనిషితో ఉంటాడు. దీనివల్ల ఆడమనిషి ఎంతో ఇబ్బంది పడుతుంది ఈ యొక్క లగ్న దోషం వల్ల. అది గ్రహించుకున్నట్లయితే దానికి ముందే, పెళ్లికి ముందే కనుక దానికి పరిష్కార మార్గం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రభావం తగ్గుతుంది. లేదు అట్లా ఉంచుకొని పెళ్లి చేసుకున్నట్లయితే ఇద్దరి మధ్యలో పొంతన కుదరదు. ఎంత కష్టపడ్డా, ఎంత తలకాయ ఉంచుకొని సంసారం చేసినా ఆ సంసారం కంటిన్యూ కావడం కష్టం అన్నమాట. చాలా ప్రభావం బలంగా ఉంటుంది. అది ఎవరు చెప్పలేకపోతున్నారు వాళ్ళు చాలామంది. కొంతమంది పెద్ద పెద్ద సిద్ధాంతాలు కూడా బేసిక్స్ ఎందుకనో చెప్పలేకపోతున్నారు. నేను గమనిస్తున్నాను. ఆ బేసిక్ పాయింట్ మర్చిపోయి బాగుందని వేస్తున్నారు, తెలియక పెళ్లి చేసుకుంటున్నారు, తర్వాత ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి ముందుగా చూపించుకున్నట్లయితే చూడంగానే చెప్పచ్చు ఇది దోషం ఉంది, దీనికి ప్రభావం ఉంది అని చెప్పవచ్చు. అసలు పెళ్లి కావడమే కష్టం వాళ్ళకి. ఒకవేళ 40 పేరున్నా పెళ్లి చేసినా కలిసి కాపురం చేయడం జరగదు. అది ముందే చేసుకుంటే మార్గం కనపడుతుంది. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, కాల్ కట్ అయిపోద్దండి. హలో నమస్తే అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/5/89. 26/5/89. సమయం ఉదయం 10:35. ఎక్కడ జన్మించారో? రేపల్లె అండి, గుంటూరు డిస్టిక్ రేపల్లె. పేరేంటండి? జ్యోతి మానుష. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి స్వామి. నమస్తే గురుగారు. నమస్తే. పెళ్ళయిందా? అది మా పాప పెళ్ళి అవ్వలేదు సార్, దాని గురించాను. అమ్మాయి కూడా లగ్న దోషం ఉంది, చెప్పు. అదే ఏంటో చూస్తున్నాం కానీ అవ్వట్లేదండి. మధ్యలో కరోనాలో కెనడా వెళ్ళిందండి 3 years. దాని మనం బ్రేక్ అయింది, లేట్ అయింది. దాని మనం ఏం చేయాలి అంటే సంబంధం దగ్గర దాకా ఆగిపోయింది ఒకటి. దగ్గర దాకా ఏం రాలేదు, చూస్తున్నాము, మాకు కుదరట్లేదు. ఓకే. మీ అమ్మాయి కూడా బాగా మొండిగా ఉంటుంది, పట్టుదల ఎక్కువ మీ అమ్మాయికి, అవునా? అవును సార్. దానివల్ల కూడా కొంత దోషం కనపడుతుంది. ప్రధానంగా లగ్న దోషం ఉంది. ఆ లగ్న దోషానికి నాగప్రతిష్ఠ, కుంభ వివాహం 2 చేయాలి. అవి చేస్తే వివాహం ముందుకు అడుగు పడుతుంది. ఓకేనా? నువ్వు అట్లా పెట్టుకొని నువ్వు 100 సంబంధాలు చూసినా అది సెట్ కాదు, ఎక్కడికక్కడ వెనకబడుతూనే ఉంటుంది, అడుగు ముందుకు పడదు. ఎవరైనా చెప్పారా చెప్పలేదు ఇంతవరకు? ఇంతవరకు ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు మీకు ఈ విషయం? పాప అలాంటిది చేయదు సార్, అప్పుడు ఏం చేయాలి? చేయకపోతే తూర్పు తిరిగి దండం పెట్టడం. నేనేం చేస్తాను, నువ్వేం చేస్తావు? దేవుడి మీద నమ్మకం ఉన్న ఈమెకి నమ్మకం కూడా ఉండదు. ఎందుకంటే రాహు నడుస్తుంటే దేవుడి మీద నమ్మకం ఉండదు ఈమెకి, అవునా? మీరు చేయొచ్చు. అంతలో దేవుడు నాకేం చేశాడని తిడుతుంది ఇప్పుడు దేవుడిని. నువ్వు చేయొచ్చు. తల్లిదండ్రులు కూర్చొని చేస్తే పిల్లలకు ఫలిస్తుంది. ఓకేనా? మీ ఇద్దరు కూర్చొని చేయండి, అమ్మాయి పేరు మీద చేస్తే ఫలితాలు కనపడతాయి. ఓకేనా? మరో కాల్ తీసుకుందామండి. హలో హలో, ఇందాక మాట్లాడారు కదమ్మా, చెప్పండి మీ పేరు. హలో అమ్మ, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. కాల్ కట్ అయిపోద్దండి, టీవీ వాల్యూమ్ తగ్గించాలి, వేరే కాలర్స్ కూడా వెయిట్ చేస్తుంటారు. హలో హలో,
మీరు కూడా గురుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాట్లాడవచ్చు. అలాగే గురుగారి అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్కి సంప్రదించండి. గురుగారి నేరుగా కలవాలి అనుకునే వాళ్ళు ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం మహేశ్వరి ఛాంబర్ సోమాజిగూడ. అలాగే గురుగారు మార్చి 21, 24 తేదీలో నాగప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో, కాస్త గట్టిగా మాట్లాడాలండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. పేరు చెప్పమ్మా. హలో హలో చెప్పండి. నేను నా పేరు సంజన అండి, నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే అండి, ఎవరి గురించి? మీ గురించేనా అండి సంజన? లేదండి, మా తమ్ముడి గురించి. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 14, 1992. జూలై 14, 1992. 94. సమయం మధ్యాహ్నం 12. ఎక్కడ జన్మించారు? నిజామాబాద్. పేరు? లలిత్ రెడ్డి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్కారం. పెళ్ళయిందా? లేదు గురుగారు, తమ్ముడికి చదువు అయిపోయింది, అంటే జాబ్ లేదు, బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాడు, కానీ ఏది ముందుకు సాగడం లేదు గురుగారు. జాతకపరంగా వచ్చేవాడికి కుజాష్టమ దోషం ఉందమ్మా. కుజుడు కేతువు అష్టమ స్థానంలో బలంగా ఉన్నారు. అది సర్పశాప యోగం అంటారు. అది దానివల్ల కాలం కలిసి రాదు. దానికి ఏం చేద్దామన్నాడు, కాలం కలిసి రాదు. వ్యాపారం కన్నా ఉద్యోగం బాగుంటుంది. కాలం కలిసి రావంటే నాగప్రతిష్ఠ ఒకసారి చేయించండి, చేస్తే మార్పులు సంభవిస్తాయి. ఓకేనా? అలాగే గురుగారు. ఓకే అమ్మా. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో నమస్తే అండి. ఎవరు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2001 జూన్ 5 అండి. 2001 జూన్ 5. సమయం? సమయము ఉదయము 5:20కి. 5:20. ఎక్కడ జన్మించారు? వరంగల్లో అండి. పాప పేరు? హిందూ. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్కారం. పెళ్ళయిందా? కాలేదండి. దేని గురించి అడుగుతున్నావు చెప్పు. పాప భవిష్యత్తు గురించి ఎలా ఉంటుంది? భవిష్యత్తు వచ్చేప్పటికి కుజుడు అష్టమంలో పడ్డాడు, కుజకేతువులు కలిసి ఉన్నారు జాతక చక్రంలో. దానివల్ల సంబంధం దగ్గర దాకా చాయిపోతుంది. అట్లా ఏమైనా జరిగిందా? అలాగే ఇంతవరకు ఏం సంబంధాలు చూడలేదు గురువు గారు. చదువుకుంటుంది, జాబ్ చేస్తుంది ప్రజెంట్, మళ్ళీ చదువుకుంటుంది. జాతకంలో ఉన్న దోషం ఏంటంటే ఏదైనా ఒక ప్రేమ వివాహం దగ్గర దాకా చాగిపోవడం కానీ, లేని పక్షంలో మీరు సంబంధం వచ్చి పెళ్లి చేసిన తర్వాత ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా విభేదం వస్తుంది. ఓకేనా? అది మాంగళ్య దోషం అంటారు. ఆడపిల్లగా 8వ స్థానంలో కుజకేతువు కలిసి ఉంటే ఈ మాంగళ్య దోషానికి కుంభ వివాహం, నాగప్రతిష్ఠ 2 చేయాలి. చేస్తే వైవాహిక జీవితం బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఈ 3 రకాల ఫలితాలు మంచి జరగాలంటే నేను చెప్పింది చేయాలి. లేని పక్షంలో ఇవన్నీ ఖచ్చితంగా అనుభవించి తీరేటువంటి సమస్యలు ఇవి. చెప్పమ్మా. రావుకేతు పూజ చేసాం గురుగారు. రావుకేతు పూజలు సరిపోదు. బలంగా ఉన్నప్పుడు నేను చెప్తున్నా కదమ్మా, అది బలం సరిపోదు. మంచి ఫలితాలు రావాలంటే నేను చెప్పింది చెయ్యి. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/12/88. 10/12/88. సమయం? సమయం ఉదయం 11:30. 11:30. ఎక్కడ జన్మించారమ్మా? విజయనగరం డిస్ట్రిక్ట్ ధర్మవరంలో. పేరేంటండి? వరప్రసాద్. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే. అబ్బాయి గురించి కొద్దిగా ఎలా ఉందని చెప్తారు. పెళ్లి చేసావా? మ్యారేజ్ అయిందండి. కలిసి ఉన్నారా? లేదండి. జాతకపరం అదే కనపడుతుంది. సప్తమంలో కేతువు, లగ్నంలో రాహు. దీనివల్ల ఇద్దరి మధ్యలో బాంధవ్యం గట్టిగా ఉండదు, సంసార సంబంధం గట్టిగా ఉండదు. ఖచ్చితంగా వాడికి రెమెడీ చేస్తే మళ్ళీ ఇద్దరు కలుస్తారమ్మా. బాబు పేరేంటి? వరప్రసాద్ అండి. మీ కోడల పేరు? దివ్య అండి. ఖచ్చితంగా దోషం బలంగా ఉంది. ఇద్దరు చెరవ చోటు ఉన్నారా ప్రస్తుతానికి? పేరండి? ఇద్దరు విడిపోయారా, కలిసి ఉన్నారా? విడిగా ఉన్నారండి.
ఈ దోషం పోవాలంటే ఖచ్చితంగా నాగప్రతిష్ఠ చేయాలి. చేస్తే మళ్ళీ వాళ్ళిద్దరు కలుస్తారు. లేని పక్షంలో వాళ్ళిద్దరు కలవడం కూడా కష్టమే రాబోయే రోజుల్లో. ఓకేనా? నేను చెప్పింది చేయి, మళ్ళీ వాళ్ళిద్దరు కలుస్తారమ్మా. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 19/3/2004. 19/3/2004. అవునండి. సమయం పొద్దున 12. అమ్మ మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలి. పొద్దున అంటే మధ్యాహ్నం అంటున్నారా, అర్ధరాత్రి అంటున్నారా? పొద్దున అండి. ఎక్కడ జన్మించారు? సరే అండి, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. అండి. నమస్కారం, చెప్పు. సరే అండి. దేని గురించి అడుగుతున్నావు? నమస్కారం. నమస్తే, చెప్పు. మా అబ్బాయి గురించి ఫోన్ చేస్తాను. దేని గురించి అడుగుతున్నావు? చదువు గురించి అడుగుతున్నావా? చదువు గురించి. చదువు పరంగా నాగదోషం ఉంది. చదువు మధ్యలో బ్రేక్ వచ్చిందా? అవుతుందండి. బ్రేక్ అవుతుంది ఖచ్చితంగా. ప్రజెంట్ నాగదోషం బలంగా ఉంది. తర్వాత శని ప్రభావం, రాహుకేతు ప్రభావం బలంగా ఉంది. మీ వాడు బుద్ధి స్థిమితంగా ఉండదు. ఈ రాహుకేతులకి, బుధుడికి, చంద్రుడికి, తప్పనిసరిగా శనికి జపహోమాలు, నాగప్రతిష్ఠ ఇవన్నీ చేస్తే అబ్బాయి జీవితం సాగుతుంది. చదువు ఓకేనా? చేయని పక్షంలో చదువు ఆగిపోతుంది. అల్లరి చిల్లర తిరుగుతాడు, ఎందుకు పనికి రాకుండా తయారవుతాడు. మీరు కూడా గురుగారితో లైవ్ ద్వారా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. గురుగారు నేరుగా సంప్రదించాలి అనుకునేవారు ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం, మహేశ్వరి ఛాంబర్స్, సోమాజిగూడ. గురుగారి అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్స్కి సంప్రదించవచ్చు. అలాగే గురుగారు మార్చ్ 21, 24 తేదీల్లో నాగప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వాటి వివరాలు గురుగారు చెప్తారు. గురుగారు, ఈ నాగప్రతిష్ఠ కార్యక్రమం అనేది జరిపిస్తున్నారు కదా 21, 24 తేదీల్లో, అది ఎక్కడ జరిపిస్తున్నారు? వాటి వివరాలు తెలియజేయండి. ఈ నెల 21వ తారీఖు ఆశ్లేష నక్షత్రం అమ్మ. ఈ యొక్క సర్ప సంబంధమైన నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం కానీ, జ్యేష్ఠ నక్షత్రం కానీ, మూలా నక్షత్రం కానీ, మఖా నక్షత్రం కానీ, ఈ యొక్క నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి వివాహపరమైన దోషాలు, సంతానపరమైన దోషాలు బలంగా ఉంటాయి. దీని గురించి ఆశ్లేష నక్షత్రం ముహూర్తం చాలా విశేషం. ఈ నెల 21వ తారీఖున రాజమండ్రి దగ్గర కొవ్వూరు పక్కన తాళ్లపూడి గ్రామంలో నవదుర్గా సమేత కనకదుర్గామ్మవారి దేవాలయంలో సామూహికంగా ఎంతో వైభవంగా నాగప్రతిష్టలు చేస్తున్నాం. అట్లాగే హైదరాబాద్లో వచ్చేటప్పటికి కోహిడా గ్రామంలో కొండ మీద ఆంజనేయ స్వామి దేవాలయం చాలా ఎంతో మహిమకరమైన క్షేత్రం. ఆ క్షేత్రంలో సామూహికంగా యథావిధిగా ఎంతో విశేషంగా సశాస్త్రీయంగా నాగప్రతిష్టలు చేస్తున్నామమ్మా. ఎందుకంటే ఈ ప్రతిష్టా విధానం ఎంతో విధానంగా సశాస్త్రీయంగా ద్రవ్యలోపం లేకుండా, మంత్రలోపం లేకుండా చేయాలి. పెళ్ళి అనుకోండి, డబ్బులు లేకపోయినా పసుపు కట్టి కూడా పెళ్లి చేయొచ్చు. కానీ దేవతా ప్రతిష్టకు వచ్చేటప్పటికి ఎక్కడా మంత్రలోపం జరగకూడదు. యథావిధిగా గణపతి పూజ, పుణ్యావాచన, పంచగవ్య ప్రార్థన, సర్వతో భద్రమండల పూజ, అట్లా నగనాగుల ఆవాహన, తర్వాత నాగబలి, తర్వాత సర్పసూక్త విధానంగా హవనం, విశేష హవనాలు, ఆదిత్యాది నవగ్రహ హోమాలు, అట్లాగే లక్ష్మీ నరసింహ హోమం. ఎటువంటి భూతప్రేత పిశాచ బాధలున్నా సరే ఈ నరసింహ హోమం కూడా బాగా పనిచేస్తుంది. ఈ అన్ని రకాల హోమాలు చేసి ప్రతిష్టా కార్యక్రమం ఎంత వైభవంగా చేస్తున్నాం. కావాల్సిన వాళ్ళు ముందుగా సంప్రదించినట్లయితే ముందుగా పేరు నమోదు చేయించుకోవాలి. చేసుకున్నట్లయితే వాళ్ళ పేరు మీద విగ్రహం తెప్పించి ఈ యొక్క ప్రతిష్ట ఏర్పాటు చేయడం జరుగుతుందమ్మా. విన్నారు కదండి. గురువుగారి అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్కి సంప్రదించి మీరు కూడా నాగప్రతిష్ఠ చేయించుకోవాలి అనుకుంటే మెసేజ్ చేయండి, వాళ్ళే మీకు కాల్ చేస్తారు. గురుగారు మనం కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/12/2005 అమ్మా. 7/12/2005. ఉదయం 6:40 6:40. ఎక్కడ జన్మించారు? నెల్లూరు అమ్మా. పేరు? గీతావాణి. గీతావాణి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం స్వామి. నమస్కారం. చదువు పాపకి ఎక్కువ దర్శనాలు, శరీరం కాస్త అలర్జీ పరంగా, ఆరోగ్య పరంగా పరిస్థితులు బాగాలేవు స్వామి. ప్రజెంట్ ఆరోగ్యపరంగా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. గత సంవత్సరం నుంచి అవునా? సంవత్సర కాలంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చినాయా? వచ్చాయి స్వామి. చదువులో బ్రేక్ వచ్చిందా? చదువులో 1 year బ్రేక్ వచ్చింది స్వామి. అదే కనపడుతుంది జాతకరీత్యా. ప్రధానంగా నాగదోషం ఉంటుంది. నాగదోషంతో పాటు ప్రస్తుత గ్రహస్థితి కూడా బాగలేదు.
కాబట్టి నాగప్రతిష్ఠ, శనికి హోమం చేయాలి, రాహుకేతువులు కూడా హోమాలు చేయాలి. ఇవన్నీ చేసినట్లయితే చదువులో ఇబ్బందులు లేకుండా, ఆరోగ్యపరంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతుంది. ఓకేనా? నాగప్రతిష్ఠ చేయించు, వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా అద్భుతంగా సాగుతుంది జీవితం. గురుగారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి, మీకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి నాగసిద్ధి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. నమస్కారం.